హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్ని నో ఫ్రెష్ కుకింగ్. ఈ రోజు మన ఛానల్లో పూరి అయితే తయారు చేసుకోబోతున్నాం. అది కూడా ఈ పూరి అయితే అన్ని పోషకాలు దీంట్లోనే ఉంటాయి. అంటే 5 రకాల పిండ్లతో ఇప్పుడు మనం పూరి అయితే చేసుకోబోతున్నాం. చాలా చాలా టేస్టీగా బాగుంటాయి కూడా, టేస్ట్ కూడా. మన వీడియోకి ఒక లైక్ చేయండి. ఇప్పుడు ప్రాసెస్ ఏంటనేది చూసేద్దాం. ఇప్పుడు 1 కప్పు పిండి అయితే ఇలాగా తీసుకొని దీంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక అర స్పూన్ అయితే ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో 1 స్పూన్ నెయ్యి కానీ లేదా ఆయిల్ కానీ ఇలాగా వేసేసుకొని బాగా కలిసేటట్టు కలుపుకుంటూ ఇలాగా ముద్దలాగా రావాలి. ఇప్పుడు దీంట్లో వాటర్ కొంచెం కొంచెంగా పోసుకుంటూ బాగా స్మూత్ గా, అది కూడా మనకి పూరి పిండికి ఎలాగైతే కలుపుకుంటామో అలా కలుపుకొని రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ పిండి ఏంటంటే రాగులు, సజ్జలు, కొర్రలు, జొన్నలు, గోధుమలు ఇవన్నీ కూడా కలిపి పట్టించుకోవాలి మిల్లు. అలా పట్టించుకుంటే మనకి తయారైన పిండే ఇదన్నమాట. పిండి అయితే కలుపుకోవటం రెడీ అయిపోయింది. పైన కొంచెం ఆయిల్ అలా అప్లై చేసుకొని ఒక 10 నిమిషాలు నాననిచ్చుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఇలాగా ప్రెస్ మీద ఒక కవర్ అయితే పెట్టేసుకొని ఆ కవర్ కి కొంచెం ఆయిల్ అప్లై చేసి ఇలాగ ఉండని పెట్టుకొని ఒత్తుకోవాలి. ఇలా ప్రెస్ మీద ఇప్పుడు మన పూరి ఇలా చేసుకున్న వెంటనే ఆయిల్లోకి వేసేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలాగా వేసేసుకోవాలి. అలా ప్రెస్ మీద చేస్తూ డైరెక్ట్ గా అలాగా వేసేసుకుంటేనే ఇలా మంచిగా పొంగుతాయి. చూస్తున్నారు కదా, 1 బై 1 ఇలాగా వేసేసుకుంటూ మంచిగా కలర్ లోకి వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి అన్నమాట. నార్మల్ గా మనకి గోధుమ పిండితో పూరి చేసుకుంటాం కదా, అవి బాగుంటాయి. దానికంటే కూడా ఇవి అన్ని రకాల పిండితో చేసుకున్నా సరే భలే టేస్టీగా బాగున్నాయి అన్నమాట. అలానే రాగులు, సజ్జలు, జొన్నలు, అలానే కొర్రలు ఇవన్నీ కూడా మనం కలిపి పట్టించుకున్నాం కదా, ఇవి కూడా చాలా పోషకాలు మంచిగా ఉంటాయి హెల్త్ కి కూడా. ఇదే పిండితో మనం పకోడీలు కూడా చేస్తాం. భలే క్రిస్పీగా భలే వచ్చాయన్నమాట. అది కూడా పాలకూరతో మన ఛానల్లోనే ఉన్నాయి. అవి కూడా చూడండి ఒకసారి. ఆ రెసిపీ కూడా బాగుంటది.